ఒక గ్రామంలో ఒక పేద వితంతువురాలైన తల్లి సరళ తన వితంతువు కూతురు రాణితో కలిసి ఉంటుంది. ఇద్దరి తలరాతలతో విధి ఆడుకుంది. వీళ్ళ తప్ప వీళ్ళకి ఇంకెవరూ మిగల్లేదు. ఆ ఇద్దరు ఒక చిన్నపాటి గుడిసెలో ఉంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి తినడానికి కూడా ఏమీ లేని స్థితి ఉంటుంది. అమ్మా, ఆకలి వల్ల నా కడుపులో నొప్పి వస్తుంది. ఎవరో కడుపులో నుంచి మెల్లి తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది మా. బాధపడకమ్మా, మనం త్వరగా ఆకలి బాధ నుంచి విముక్తి పొందుతాం. పైవాడు మనల్ని తీసుకెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక ఆకలి అనేదే ఉండదు. ఆ ఇద్దరు ఆకలితో బాధపడుతూ ఏడుస్తూ నిద్రపోతారు. తిండి లేని కారణంగా వాళ్ళ జుట్టు కూడా తరచూ ఊడుతూ ఉంటుంది. పొద్దున్నే ఇద్దరు నిద్రలేచేటప్పటికీ వాళ్ళ జుట్టు చాలా నేలపై రాలిపడి ఉంటుంది. అమ్మా, ఇది చూడు, మన జుట్టు ఊడిపోతుంది. ఎంత జుట్టు ఊడిందంటే ఇలా అయితే మనం గుండు వాళ్ళమైపోతాం. అమ్మా, అదంతా తిండి లేక బలహీనం అవడం వల్ల మనం అలా జరుగుతుంది. మనం ఇక్కడే ఉంటే ఆకలితో మాడి చచ్చిపోతాం. దాని బదులుగా మన దగ్గరున్న కొద్ది చిల్లరతో టౌన్ కి వెళ్లిపోదాం. అక్కడ ఏదైనా పని చేసుకుని బతుకుదాం. సరిగా చెప్పమ్మా. ఇద్దరు ఒక మూటలో కొద్ది సామాన్లు కట్టుకొని కాస్త డబ్బు పెట్టుకొని పట్టణం వైపుగా అలా బయలుదేరతారు. వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ రాత్రి అయింది. అమ్మా, నీ జుట్టు అయితే చాలా ఊడిపోయింది. నీకు గుండైపోతుందేమో. నీ జుట్టు కూడా అమ్మా. మన ఇద్దరం సాయంత్రానికి గుండుగల వాళ్ళం అవుతామేమో. పరిస్థితి అలాగే ఉంది. ఓరి దేవుడా, ఏం చేయాలనుకుంటున్నాం ఆ విషయంలో? ఇద్దరు తమ బాధతోనే ముందుకు నడుస్తూ ఉండగా ఒక దొంగ అటువైపు వస్తాడు. ఇక వాళ్ళ మూట తీసుకుని పారిపోతాడు. దొంగ దొంగ, అరే పట్టుకోండి, దొంగ దొంగ. ఆ ఇద్దరు దొంగను పట్టుకొని ప్రయత్నం చేస్తారు. కానీ అతను పారిపోతాడు. ఇద్దరు అలసిపోయి ఏడుస్తూ ఉంటారు. తట్టుకోలేని బాధతో రాణి అంటుంది, మా, ఆ దేవుడు మనపై ఎందుకు ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నాడు? ముందేమో నాన్నని తీసుకెళ్లాడు, ఆ తర్వాత నా భర్తను తీసుకెళ్లాడు, మన ఇద్దరిని విధవలం చేశాడు. పట్టణం వెళ్లి ఏదైనా పని చేసుకోవాలనుకున్నా, కానీ మన దగ్గర ఉన్న కొద్ది సామాను కొద్ది డబ్బు కూడా ఆ దొంగ తీసుకెళ్లిపాడు. మన చెట్టు కూడా పూర్తిగా పడిపోయింది. ఇక మనం అసలు బతికి ఏం లాభం? పదమా, ఈ చెట్టుకి వేలాడి మన ప్రాణం వదిలేద్దాం. ఆ చెట్టుపై ఒక భూతం ఉంటుంది. ఆ భూతం వాళ్ళ బాధ విని కిందకొస్తుంది. నేను ఒక భూతాన్ని, ఈ చెట్టుపైనే ఉంటాను. మీ కన్నీటి గాథ విని నాకు చాలా బాధ వేసింది. మీ కష్టాలకు నేను కరిగిపోయాను. మీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. మీకు నేనేమైనా సాయం చేయగలనా చెప్పండి. మాకిప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. చూడండి, నేను డబ్బు సాయం అయితే చేయలేను. ఎందుకంటే డబ్బు మనుషులు సృష్టించుకుంది, దేవుడు కాదు. ఇంకేదైనా అడగండి. ప్రకృతి విరుద్ధం కానిది. మీకు అర్థమైంది అనుకుంటాను. అప్పుడే రాణి మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది. సరే, అయితే నేను చెప్తాను. మా జుట్టు చాలా ఊడిపోయింది. ఇక మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చిటికలో మాకు కావలసినంత జుట్టు పెరిగేలాగా మీరు మాకు శక్తిని ఇవ్వండి. ఇదైతే నేను చేయగలను. ఇక ఆ భూతం వాళ్ళ జుట్టును వాళ్ళ ఇష్టానుసారంగా పొడుగ్గా పెంచుకునే పవర్ ఇస్తుంది. సంతోషంగా ఆ ఇద్దరు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు సరిత రాణితో అంటుంది, ఒకవేళ నువ్వు అడగాలంటే ఇంకేమైనా అడగొచ్చు కదా. జుట్టు పొడవు చేసుకోవడం వల్ల మనకు ఆకలి బీదతనం ఏమైనా తగ్గుతుందా? తగ్గుతుంది మా, అంతా అవుతుంది. రేపు మనం ఊళ్ళోకి వెళ్తాం కదా, చూడు అద్భుతం. రేపు మనం డబ్బున్నలం అవుతున్నాం. అలా ఏం చేయబోతున్నావు? ఇప్పుడు నిద్రపోదాం, రేపు చెప్తాను నేను. అలసట వల్ల ఆ రాత్రి వాళ్ళు గాఢంగా నిద్రపోతారు. తర్వాత అర్ధరాత్రి పూర్తి ఊరు నిద్రపోయాక వాళ్ళు లేస్తారు. ఇప్పుడు మన జుట్టు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. మనం జుట్టు పెంచుకొని ఆ జుట్టుతో కిటికీల నుంచి జనాల వజ్రాలు, బంగారం, డబ్బు, తినే వస్తువులు అన్ని చిటికలో మాయం చేసేద్దాం. ఆ ఇద్దరు అలాగే చేశారు. ఇద్దరు జుట్టు పెంచుకొని జనాల ఇళ్ల నుంచి బంగారం, వజ్రాలు, డబ్బు, భోజనం దొంగలించడం ఆరంభించారు. అలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు ధనవంతులయ్యారు. కానీ ఎప్పుడైతే ఊళ్ళో జనాలు అంతా కోల్పోయారో ఇక బయటకు వచ్చి అడవడం మొదలు పెట్టారు. ఇక వాళ్ళకి దొంగ ఎవరన్నది మాత్రం తెలియలేదు. నాకైతే అన్ని సామాన్లు పోయాయమ్మా, తెలియడం లేదు, అన్ని పోయాయి. నీ ఇంటి సామానే కాదు, ఊరందరివి దోచుకున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదు. అసలు ఆ దొంగలు ఎవరు? ఊరి సంపదంతా దోచుకున్నారు. ఊళ్ళో వారి ఏడుపు శబ్దాలు ఊళ్ళని చెట్టుపై ఉన్న భూతమైనది. ఈ పూర్తి ఊరంతా ఏంటి ఒకేసారి ఏడుస్తుంది? నేనేమి చూడాలి? అలా అనుకుని భూతం ఊరొచ్చి చూస్తే తెలిసిందేంటంటే ఊరంతా దోచుకోబడిందని. భూతం ఆ దొంగల గురించి తెలుసుకోవడానికి తన కళ్ళు మూసుకుంటే దాంతో తెలుస్తుంది ఏంటంటే దొంగలు ఆ తల్లి కూతుళ్లేనని. నేను మీ కష్టాలకు జాలిపడి మీకు జుట్టు పెంచుకునే శక్తినిచ్చాను, కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేసి తప్పుగా వాడారు. నేను మీకు ఇచ్చిన ఆ పవర్ ని ఇక మీ పూర్తి జుట్టుతో సహా వెనక్కి తీసుకుంటాను. అదే మీకు సరైన శిక్ష. అలా చేయకండి. మా తల్లి కూతురు ఎంతో ఇబ్బందిని అనుభవించాం. ఇక మాకు సరైన దారి అనిపించిందే పాటించాం. అమ్మ సరిగా చెప్పింది. మాకు మా జుట్టు అంటే చాలా ఇష్టం. దాన్ని మీరు తీసేయకండి. మీరేం చెప్తే అదే చేస్తాం. సరే, నేను మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తాను.
అన్నిటికంటే ముందుగా ఊళ్ళో వాళ్ళ సామాన్లు ఏవైతే మీరు దోచుకున్నారో అవి మీ నుంచి నేను తీసుకొని వాళ్లకు తిరిగి ఇవ్వనున్నాను. దాని తర్వాత మీరు 3 రోజుల్లోపు జనాలకు ఏదన్నా మంచి చేయాలి. ఒకవేళ అలా చేయకుంటే మీ శక్తిని నేను తిరిగి లాగేసుకుంటాను. ఇదే మీకు ప్రాయశ్చిత్తము మీరు చేసిన తప్పుకు. అర్థమైందా? అలా చెప్పి భూతం మాయమైపోతుంది. 2 రోజులు గడిచాయి. కానీ సరళ ఆమె కూతురుకు ఏమీ అర్థం కాదు. ఇద్దరు బజార్లో తిరుగుతూ ఉంటారు. అమ్మా రాణి, మన దగ్గర డబ్బేం లేదు, మనం ఇక ఎవరికి ఏ సాయం చేయగలం? అప్పుడు సడన్ గా సరళ రాణి దృష్టి రోడ్డుపై ఉన్న ఒక 5 ఏళ్ల అబ్బాయిపై పడుతుంది. ఆ అబ్బాయి రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. బ్రేక్ ఫెయిల్ అయినటువంటి ట్రక్ వస్తూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అరే అరే, ఎవరైనా ఆ పిల్లాన్ని తీయండి, ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయింది. అప్పుడు రాణి సరళ తమ జుట్టు పెంచుకొని ఆ పిల్లాన్ని తమ జుట్టుతో పట్టుకొని వాళ్ళ వైపు లాగేస్తారు. ఆపై బాబు ప్రాణం రక్షింపబడుతుంది. ఊర్లో అంతా సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి ఆ పిల్లాడి ధనవంతుడైన తండ్రి కూడా వస్తాడు. వచ్చి, మీకు ఎలా కృతజ్ఞత తెలపాలి? నా కొడుకు ప్రాణాలు కాపాడారు. నేను నా బిడ్డ ప్రాణానికి ఖరీదైతే కట్టడం లేదు, కానీ మీకు 20 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకా ఈ ఊర్లో నేను స్కూల్ ని పెట్టనున్నాను. దాన్ని చూసే బాధ్యత కూడా మీకే అప్పగిస్తాను. ప్రతి నెల 1,00,000 రూపాయలు మీకు జీతంగా కూడా ఇస్తాను. అలా చెప్పి ఆ వ్యక్తి ఒక బ్యాగ్ లో 20 లక్షలు వాళ్ళకి ఇస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఊర్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఈ రోజు మీ వల్ల ఊర్లో స్కూల్ తయారవబడుతుంది. ఆహా, అద్భుతం. మా ఈ రోజు తెలిసింది, ఎదగడానికి చెడుదారించుకోవాల్సిన అవసరం లేదని, మనం మంచిదారులు నడిచి కూడా విజయం సాధించవచ్చని. నువ్వు సరిగ్గా చెప్పావమ్మా. పోనీలే, ఆఖరికి మనకి ఈ విషయం తెలిసొచ్చింది. ఇక సమస్యలన్నీ దూరం అయిపోయాయి. పద, మనం వెళ్ళి ఆ భూతానికి ధన్యవాదాలు చెప్పుకొద్దాం. వాళ్ళిద్దరూ భూతం దగ్గరకు వెళ్లి ధన్యవాదాలు చెబుతారు. భూతం కూడా సంతోషిస్తుంది. దానికి ఇక వాళ్ళకిచ్చిన పవర్ ను కూడా లాక్కోదు. మేము మీ ద్వారా వచ్చిన శక్తితో గ్రామ ప్రజల సంపదను దొంగతనం చేశాం. అలా చేసి ఉండకూడదు. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం. మీరు చెప్పారు కదా 3 రోజుల్లో ఏదైనా మంచి చేయాలని. మేము చాలా ప్రయత్నించాం, అవ్వలేదు. కానీ ఆ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. మేము కాపాడుకుంటే ఈ ప్రపంచంలో ఉండేవాడు కాదేమో. ఇక ఆ బాబు తండ్రి తన సంతోషం కొద్దీ మాకు కానుకగా డబ్బు కూడా ఇచ్చాడు. ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. మీ ఇద్దరి వల్ల ఈ ఊరి పిల్లలు చదువు కోసం దూరం పట్టణానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే చదువుకుంటారు. ఇక నేను మీకు ఇచ్చిన ఈ శక్తి, మీ చుట్టూ పొడిగయ్యే శక్తిని వెనక్కి లాక్కోకుండా మీకు అలాగే ఉంచుతాను. కానీ ఎప్పుడు తప్పుగా వాడకండి. ఈ విధంగా కొద్ది నెలల్లోనే ఊళ్ళో స్కూల్ తెరవబడుతుంది. ఇప్పుడు రాణి ఆమె తల్లి చాలా సంతోషంగా, ఏ బాధ లేకుండా స్కూల్ చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా తప్పుడు దారిని ఎంచుకోకూడదని. సుప్రియ చిన్నప్పటి నుంచి అసలు జుట్టే కత్తిరించుకోలేదు. అందుకే తన జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. అందరూ ఆమెను కాలేజీలో పొడుగు జుట్టు అమ్మాయి అని పిలుస్తూ ఉంటారు. అలా ఒకరోజు సుప్రియ కాలేజ్ కి వెళ్తుండగా ఆమె జుట్టును చూసి ఆకుతాయిలు పాట పాడుతూ ఏడిపిస్తూ ఉంటారు. నల్లదాచులా ఉంది నీ నల్లని జుట్టు, సాగరంలో ముత్యంలా, సూర్యునిలో కిరణంలా మెరుస్తోంది నీ శిరోజమే, ఓ పొడుగు జుట్టమ్మాయి. తన జుట్టు గురించి వాళ్ళ పొగడతలు వింటూనే అలానే వెళ్లిపోతుంది సుప్రియ. అలా తన కాలేజ్ 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు వాళ్ళమ్మ తన కోసం సంబంధాలు చూడటం మొదలు పెడుతుంది. ఒకరోజు తను వాళ్ళ అమ్మతో ఒక పెళ్లికి వెళ్ళగా అంకిత్ అనే ఒక అబ్బాయికి ఆమె బాగా నచ్చుతుంది. అంకిత్ అమ్మకు కూడా సుప్రియ పొడుగు జుట్టు బాగా నచ్చి ఆమెను ఇష్టపడుతుంది. ఆమె తన కొడుకు కోసం పెళ్లిని అడగడానికి సుప్రియ ఇంటికి వస్తుంది. అక్కడ పెళ్లి చూపులు లాంటివి జరుగుతాయి. ఆపై అందరి సమ్మతితో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. త్వరలోనే పెళ్లి చేయడానికి ముహూర్తం కూడా పెట్టుకుంటారు. చూడమ్మా, పొడుగు జుట్టు చూడటానికి అందంగా ఉంటుంది, అందరి చూపులకు బాగుంటుంది. కానీ జుట్టు పోషణ విషయానికి వస్తే ఎవ్వరు నీకు సహాయం చేయరు. కొద్ది రోజుల్లో అత్తారింటికి వెళ్ళబోతున్నావు. అక్కడ ఎవరు నీ జుట్టుపై శ్రద్ధ పెడతారు? అందుకే కాస్త జుట్టు కత్తిరించుకోమ్మా. నేను చెప్పేది విను, నా మాట విను. నీ మంచికే చెబుతున్నాను. నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు నన్నే కాదు, నా జుట్టును కూడా శ్రద్ధగా చూసుకున్నావు. ఏదేమైనా సరే నేను నా జుట్టు మాత్రం అస్సలు కత్తిరించుకోను. ఇంకా ఎందుకో కూడా నీకు బాగా తెలుసు కదా. తెలుసు, అల్లుడు గారికి నీ పెద్ద జుట్టు ఇష్టమనే కదా. అలా కొద్ది రోజుల్లోనే సుప్రియ పెళ్లి అంకిత్ తో జరిగిపోతుంది. సుప్రియ గృహ ప్రవేశ సమయాన బంధువులందరూ ఆమె జుట్టు అందాన్ని తెగ పొగుడతారు. అది విని సుప్రియ అత్తకు ఒకంత గర్వంగా ఉంటుంది. ఇక్కడ శోభన రాత్రి అంకిత్ కూడా ఆమె పొడుగు జుట్టును తెగ పొగుడుతూనే ఉంటాడు. వా సుప్రియ, నీ జుట్టు, దీంతోనే నీ కష్టం క్లియర్ గా తెలుస్తుంది.
అయితే నువ్వు కష్టపడటానికి సిద్ధమా? తొలిరే కష్టపడకుండా ఎవరుంటారు మరి? నేను నా జుట్టు గురించి పడే కష్టం గురించి చెబుతున్నా. ఓ అవునా, ఓకే మేడం, ఏంటో చెప్పండి, మీ ఆజ్ఞ పాటిస్తాం మరి. తన భర్త మాటలకు సుప్రియ నవ్వుతుంది. వా గాయత్రి, నీ కొత్త కోడలి జుట్టు అయితే చాలా పొడుగుంది. ఆ గాయత్రి, ఆమె అందానికి ఆ పొడుగు జుట్టు తోడే తన అందాన్ని ఇంకా 4 ఇంతలు పెంచుతుంది. అందరి నోటి వెంట తన కోడలి పొడుగు జుట్టు గురించిన పొగడ్తలు విని గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆపై అలా కొన్ని రోజులు గడుస్తాయి. అంకిత్, ఈ రోజు నేను తలస్నానం చేయాలి, కానీ ఇంత పొడుగు జుట్టు నేను ఒక్కదాన్ని శుభ్రం చేసుకోలేను. అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయవా? ఓ కానీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఒక పని చెయ్యి, ఇవాళ వదిలేయి, రేపు తలస్నానం చెయ్యి, నేను రేపు హెల్ప్ చేస్తాను నీకు. పద, బై బై. అలా చెప్పి అంకిత్ ఆఫీస్కి వెళ్తాడు. ఇది చూడు, ఈయనైతే వెళ్ళాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? అత్తయ్యని. తర్వాత సుప్రియ షాంపూ బాటిల్ తీసుకుని తన అత్తయ్య దగ్గరకు వెళ్లి సాయం అడుగుతుంది. ఓరే, నేను నీ జుట్టు రుద్దాలా? ఇంత పెద్ద జుట్టు పోషణ చేతగానప్పుడు ఎందుకు పెంచుకున్నావు? అలా అనేసి ఆమె అత్త అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్లిపోతుంది. అమ్మ పూర్తిగా నిజం చెప్పింది. పొగడ్తను అందరూ పొగుడతారు, కానీ కష్టం ఎవరూ పడరని. ఇక సుప్రియ తనకు తానే తల రుద్దుకోవడానికి బాత్రూమ్ కి వెళ్తుంది. తనకు బాత్రూమ్ లో పూర్తిగా 2 గంటలు పూర్తవుతుంది. తర్వాత ఆమె అత్త బాత్రూమ్ డోర్ కొడుతూ అంటుంది, ఓ మహారాణి, లోపలే ఇల్లంతా చక్క పెట్టేస్తున్నావా ఏంటి? ఇక్కడ పనంతా అలాగే ఉంది. ఆకలితో నా కడుపు నకనకలాడుతుంది. అత్తయ్య, జుట్టు మురికి ఇంకా సరిగా పోవడం లేదు. నీ జుట్టు కారణంగా మేము ఆకలితో చావాలా? అత్త మాటలకు గాబరా పడిన సుప్రియ త్వరగా బయటకొస్తుంది. ఒరే, ఇన్ని గంటలు లోపలే తగలడ్డావు, అయినా జుట్టు శుభ్రంగా రుద్దుకోలేకపోయావు. పైగా ఆ జుట్టు ఎలా కారుతుందో చూడు. ఇక ఇల్లంతా నీలమయం చేస్తావా ఏంటి? వాటిపై కాలు వేసి నేను జారి పడాలని నీ ప్లాన్ ఏంటి? సారీ అత్తయ్య, ఇప్పటి వరకు ఇంత పెద్ద జుట్టు నేను ఒక్కదాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోలేదు. ఎప్పుడూ అమ్మే శుభ్రం చేసేది, అందుకే ఇంత టైం పట్టింది. సుప్రియ త్వరగా బట్టలు మార్చుకుని వంట చేయడానికి వస్తుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. మళ్ళీ జుట్టు శుభ్రం చేసే విషయం వచ్చినప్పుడు ఆమె తన అత్తతో అంటుంది, అత్తయ్య, ఈ రోజుకి నేను మా పుట్టింటికి వెళ్ళనా? అదేంటంటే జుట్టు శుభ్రం చేసుకోవాలి, అమ్మ సాయం చేస్తుంది కదా అని. లేదు లేదు, అవసరం లేదు. మళ్ళీ మీ అమ్మ ఈ మాత్రం చేయలేరా అని మమ్మల్ని దెప్పడానికా? మళ్ళీ ఎలాగోలా సుప్రియ తన జుట్టు శుభ్రం చేసుకునే పనిలో పడుతుంది. కానీ ఆమెకు చాలా టైం పడుతుంది. ఆమె సరిగా జుట్టు శుభ్రం చేసుకోలేకపోతుంది. అలాగే జుట్టుకు నూనె పెట్టి శ్రద్ధ చూపించలేకపోతుంది. దాంతో ఆమె వెంట్రుకలు రాలి ఇల్లంతా పడుతూ ఉంటాయి. ఓరి దేవుడో, ఈ కొత్త కోడలు వంటలతో పాటు వెంట్రుకలను కూడా కలిపి వడ్డించేలా ఉందే. చీ 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 చీ. అది విని సుప్రియకు బాధేస్తుంది. దాంతో పాటు ఆమె జుట్టు అలా ఉండటం తనకి ఇంకా బాధగా ఉంటుంది. అలా ఒకరోజు, ఓహ్, నీకు అలా జుట్టు అంతా ఇంటి నిండా పడేలా ఉండటం ఇష్టమా? ఇల్లంతా చూడు నీ జుట్టే. అరే, ఆ జుట్టు కాస్త కత్తిరించుకోవచ్చు కదా. అది విని సుప్రియ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ సుప్రియ ఏం మాట్లాడలేకపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంటిని మనల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలో పాపం తన జుట్టుపై తను శ్రద్ధ చూపించలేకపోతుంది. దానికి ఎందుకు ఇంత చేస్తున్నావు? అలా ఒకరోజు అంకిత్ జానకి దగ్గరకు వెళ్లి జుట్టు పోషణకై గృహ చిట్కాలు తెలుసుకొని వస్తాడు. అలాగే సుప్రియ జుట్టును జాగ్రత్తగా చూసుకుంటాడు. అది చూసి గాయత్రి అంటుంది, ఒరే, నీ భార్య జుట్టు సేవలో రేయింబావులు మునిగిపోతున్నావు. ఏదో ఆ జుట్టు నుంచి ఖజానా దొర్లేటట్టు. కానీ అంకిత్ ఆ మాటలేవి పట్టించుకోడు. అంకిత్ సుప్రియ జుట్టు పోషణపై శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. దాంతో ఆమె జుట్టు మళ్లీ సరిగ్గా స్ట్రాంగ్ గా అవుతుంది, అచ్చం వెనకట్లాగా. నువ్వు నా జుట్టుని పూర్తిగా రిపేర్ చేసావు అంకిత్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి నేను సగం పని చేశాను, ఇంకా సగం పని బాకీ ఉంది. అది మా అమ్మకి కోడలి వాల్యూ తెలియజేయడం. అంకిత్ తన తల్లికి కోడలి విలువ తెలియజేయడం కోసం అని చెప్పి తమ అమ్మ స్నేహితురాలని ఒకరోజు ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆపై కావాలని తన భార్య సుప్రియను బయటకు పిలుస్తాడు. సుప్రియ అందమైన పొడుగు జుట్టు చూసి అంతా ఆమెను పొగుడుతారు. అరే వా గాయత్రి, నీ కోడలి జుట్టు ఎంత అందంగా ఉంది, ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకుముందు నేనంత శ్రద్ధగా చూడలేదు. కానీ అవును, అలాగే కోడల పొడుగు జుట్టు దేవతలకుంటుంది, దెయ్యాలకి ఉంటుంది. అందుకే నీ మనసులో ఎప్పుడు తప్పు ఆలోచనలు రానివ్వకుండా ఇంటి లక్ష్మిలా ఉండమ్మా. అరే ఏమేమి లక్ష్మి, ఇంట్లో సగం లక్ష్మిని తన జుట్టుకే తగలేస్తుంది. అది విన్న అంకిత్ సుప్రియ చేతిలో చాటుగా డబ్బులు పెట్టి ఆమెకు సైగ చేస్తూ తన తల్లి దగ్గరికి వెళ్లేందుకు చెబుతాడు. సుప్రియ ఆ డబ్బు తీసుకెళ్లి తన అత్త చేతిలో పెడుతుంది. అప్పుడు ఆమె అత్త ఆవేశంగా, ఇదిగో చూడు, అందరి ముందు నన్ను తక్కువ చేయడానికి కదా ఈ డబ్బు ఇస్తున్నావు. అరే లేదు లేదత్తయ్య, ఈ డబ్బు నా జుట్టు వల్ల సంపాదించింది. దేని గురించి అయితే మీరు ఘోషిస్తున్నారో అది. ఒరే సూటిగా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో? అది అత్తయ్య, పెళ్లికి ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేదాన్ని. కానీ పెళ్లి తర్వాత నేను ఇన్యాక్టివ్ అయిపోయాను. నా ఛానల్ గురించి అస్సలు పట్టించుకోలేదు.
కానీ నా జుట్టు పాడైపోయినప్పుడు నేను ఆయన దీన్ని సరి చేసుకోవడం కోసం చిట్కాల కోసం అమ్మ దగ్గరికి వెళ్లి అవి తెలుసుకున్నాము. అప్పుడు అనిపించింది ఎందుకు ఈ కంటెంట్ మీద యూట్యూబ్ లో వీడియో వేయకూడదు అని. ఇక వెంటనే వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాము. ఆ ఐడియాతో వీడియో హిట్ అయింది, సబ్స్క్రైబర్స్ పెరిగారు, వీడియో కూడా మిలియన్స్ లో వ్యూస్ కి వెళ్ళింది. దాంతో డబ్బు వచ్చింది. అదే నీకు ఇవ్వాలనుకుంది, ఇచ్చిందమ్మా తను. గాయత్రి, నీ కోడలి రూపం, తన జుట్టు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో ఆమె బుద్ధి కూడా అంత అందంగా ఉంది. ఇంట్లో కూర్చొని తెలివిగా డబ్బు సంపాదించింది, మెచ్చుకో. సరిగ్గా చెప్పింది వీణ, నీకింత మంచి కోడలు దొరకడం నీ అదృష్టం. గాయత్రికి తన తప్పు తెలిసొస్తుంది. నేటి తర్వాత ఆమె ఎప్పుడూ తన కోడల్ని పల్లెత్తి మాట అనలేదు. Thanks for watching.